ఇప్పుడు ఒక 2 ఉంటాయండి. రాజయోగం ఉంటుంది. అలాగే రాజభోగం ఉంటుంది. రాజయోగం అంటేనేమో నలుగురిని శాసించడం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ యూట్యూబ్ ఛానల్ చాలా బాగా వెళ్తుంది. మీరు ప్రతి ఒక్కరు నా కాడికి వచ్చి అంటే ఇప్పుడు మీ ఛానల్ ఉంది కదా, సో రాజ్యాన్ని వెళ్తున్నట్టే కదా. అంటే వాళ్ళు 10 మందిని పోవడం అంటే అమ్మవారి సంకల్పం ఉండాలి. జనాలకు వెళ్ళాలంటే అయ్యో ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడుకుంటారు, మీ కిచెన్ బాగుంటుంది, ఆశీర్వాదం ఉంది. అందుకని ఆ రాజశ్యామల ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి కానీ ఎనీవన్ అంటే మనకు జనాలకు వెళ్ళాలి. కొత్త పని సంకల్పించే వాళ్ళు కానీ లేదన్నా ఏదన్నా అంతరాయం అవాంతరం ఎదురుతూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక గట్టెక్కాలంటే కింద ఒక మెట్టు కానీ ఒక ఊతం కానీ మనకు అవసరం. ఆ అవసరాన్ని బట్టి మనం ఇట్లా ఒక స్టెప్ వేసి ఎక్కగలుగుతాం. అరే నేనేనా ఇంతసేపు ఆలోచించింది అనుకుంటాం. అలాగా మనకు ఏ పని సంకల్పించినా కానీ మనకు ఒక ఊతం లాగా మనకు మనోధైర్యాన్ని, అదేవిధంగా భగవత్ అనుగ్రహాన్ని రాజశ్యామల యోగం అందిస్తుందని నేనైతే భావించాను. 100% అండి. అది మనము